నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జూలై 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహణ. తల్లులతో పాటు విద్యార్థుల తండ్రులు కూడా పాల్గొనాలి. మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నిర్మాణంలో ఉన్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి. అలిపిరి టోల్ గేట్ విస్తరణకు చర్యలు. మార్కెటింగ్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు. అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. సహకార రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం. చిత్తూరు జిల్లా సహకార బ్యాంకులో ఘనంగా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం. అభివృద్ధే మా కూటమి ప్రభుత్వం ఎజెండా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రేణుగుంట మండలంలో పర్యటించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఇక వార్తలోని వివరాలు. అగ్ని ప్రమాదాల నివారణ అప్రమత్తంగా ఉండడంతోనే సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. గోవిందరాజుల ఆలయ సన్నిధి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మేయర్ డాక్టర్ శిరీష నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి విపత్తు నివారణ, అగ్నిమాపక శాఖ అధికారులు మరియు షాపు నిర్వాహకులతో సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, తిరుపతి నగరం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరమని, నిత్యం శ్రీవారి భక్తులు సందర్శించే ఆలయాలు నగరంలో ఉన్నందున తిరుపతి నగర ప్రజలకు, శ్రీవారి భక్తులకు, షాపులో పనిచేసే కార్మికుల భద్రత రీత్యా అందరూ నిబంధనలు పాటిస్తూ అగ్ని ప్రమాదాలను నివారించాలని తెలిపారు. నగర ప్రాధాన్యత గొప్పగా ఉన్న ప్రణాళికా లోపం కారణంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సినిమా థియేటర్లు కేంద్రీకరించి ఉన్నాయన్నారు. ఈ కారణంగా ప్రజలు ఒకే చోట గుమికూడి ఉంటారని, విపత్తులు, అగ్ని ప్రమాదాలు జరిగితే నష్టం తీవ్రంగా ఉంటుంది కనుక అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడడం, అందుకు గాను అందరూ నిబంధనలు పాటించడం ఒకటే పరిష్కారమన్నారు. ఇటీవల గోవిందరాజుల ఆలయ సన్నిధి వీధిలో జరిగిన ప్రమాదాన్ని తాను పరిశీలించానన్నారు. ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, గతంలో కూడా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, వాటి నుంచి మనం ఏమి నేర్చుకున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకపోవడం, షాపులు ఒకే చోట కేంద్రీకరించి ఉండడంతో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నివారణకు తగిన ప్రాథమిక ఏర్పాట్లు చేసుకోకుండా ఉండడం కారణమని తాను భావిస్తున్నానని చెప్పారు. జిల్లా విపత్తు నివారణ, అగ్నిమాపక శాఖతో నగరపాలక సంస్థ విపత్తు నివారణ, అగ్నిమాపక శాఖ సమన్వయం చేసుకుని షాపు నిర్వాహకులకు చైతన్యం కల్పించాలన్నారు. నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరపాలక సంస్థ నుంచి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ నుంచి చైతన్యం కల్పించి తగిన సహకారం అందిస్తామని, తదనంతరం నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ అమరయ్య, ఎస్సీ శ్యామ్ సుందర్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఆరోగ్యాధికారి యువ అన్వేష్, జిల్లా నగరపాలక సంస్థ విపత్తు నివారణ, అగ్నిమాపక శాఖ అధికారులు శ్రీనివాసరావు, నగరంలోని షాపు నిర్వాహకులు పాల్గొన్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా లేకుండా చేస్తే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, మనుషులు లేనప్పుడు ఓకే, మనుషులు ఉన్నప్పుడు ప్రమాదం. అండ్ ఒక షాప్ వల్ల పక్కన కూడా ఫైర్ ఇలా ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటికి మా వాళ్ళు వస్తారు, కార్పొరేషన్ నుంచి స్టాఫ్ వస్తారు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు వస్తారు, చూస్తారు. ఫస్ట్ చూసి దాని తగ్గట్టు ఏమేమి చేంజెస్ కావాలో చెప్తారు. అవన్నీ అంటే అక్కడ స్పాట్లో అనిపించింది ఏంటంటే ఫస్ట్ నిబంధనలే పెద్దగా క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే వాళ్ళకి షాప్స్కి ఎవరు పర్మిషన్స్ ఇవ్వాలి అనేది. సో నగరపాలక సంస్థ అంటే జనరల్గా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వాటికి ఫైర్ ఎన్ఓజీ ఆ షాప్స్కి ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకు ఐడియా లేదు. జనరల్గా పబ్లిక్లో అవేర్నెస్ లేదు. ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే మాకు హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే కమర్షియల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తిరుపతి ఇందిరా మైదానంలో జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీల ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ్, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరసారత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరి నాగరాజగౌడ్ మాట్లాడారు. జూలై 6న ఇందిరా మైదానంలో కనువిని ఎనుగని రీతిలో బీసీల ఆత్మగౌరవ భరోసా సభ జరగనుందన్నారు. ఈ సభకు 4 రాష్ట్ర బీసీ మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుండి బీసీ సోదర సోదరీమణులు, యువత ర్యాలీగా ఇందిరా మైదానానికి చేరుకుంటారని తెలిపారు.
ఈ సభకు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు హాజరు కానున్నారని, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, సోదరీమణులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పరసారత్నం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ సభ జరుగుతుందని, అంబేద్కర్, పూలే బిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సోదరుల అసోసియేషన్ సంఘం నేతలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు తిరుపతి 6వ తేదీ జరిగే బీసీ ఆత్మగౌరవ సభ తిరుపతిలో ఇందిరా మైదానంలో ఈ సభ జరుగుతున్నది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సభకు 9 మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా మా జాతీయ నాయకులందరూ వస్తున్నారు. ఈ సభ రేపు తిరుపతిలో కన్నివిని రీతిలో జరుగుతుంది. అదేవిధంగా 2 గంటలకు పూలే విగ్రహం దగ్గర ఊరేగింపు బయలుదేరి 4 గంటలకు మన ఇందిరా మైదానం చేస్తారు. రేపు ఈ ర్యాలీలో మంత్రులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా బీసీ, ఎస్టీ సమస్యలపైన ఈ సభలో మాట్లాడవచ్చు. ఈ జిల్లా నుంచి అన్ని కుల సంఘ నాయకులతో మాట్లాడినాం. అన్ని కుల సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున తిరుపతికి వస్తున్నారు. రేపు బీసీ సమస్యలపైన, బీసీ కాన్సెప్ట్ పైన రేపు జరిగే సభలో బీసీ సమస్యలపైన మాట్లాడడానికి బీసీ కుల సంఘ నాయకులందరినీ కూడా ఆహ్వానించాం. అందరూ వస్తున్నారు. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఈ సభ కన్నివిన రీతిలో జరుగుతుందని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఇద్దరి స్ఫూర్తితోటి అందరూ కూడా కలిసిపోవాలని, ఆ విధంగా మరి మనం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వం ద్వారా మరి అన్ని వర్గాల వారికి, మరి ముఖ్యంగా ఈరోజు సభ జరిగేటువంటి బీసీ వర్గాల వారికి వాళ్ళ యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాలన్నదే మా ధ్యేయం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలను కూడా మేము అభినందిస్తూ, మాకు ఏవైతే ఇంకా డిమాండ్స్ ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ సమస్యను పరిష్కరించే దానికోసమే ఈ సభ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎప్పటికప్పుడు డ్రోన్స్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాడుబడిన భవంతులను, నిర్మానుష్య ప్రాంతాలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పుడు పట్టుబడిన గంజాయి సేవించే వారికి చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు జోలికి వెళ్లకుండా తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో రాబోయే కాలంలో ఈగల్ టీం తమ సేవలను మరింత విస్తృతం చేస్తుందన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రకరకాల సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళకి అడిక్ట్ అయిన వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా కొంతమంది పిలిపించడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి కొంత మార్పు ఏమన్నా తీసుకురావడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించే దానికోసం ఒక ప్రయత్నం ఉంది. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, ఈ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని, ఇవాళ 37 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 8 కేసులు పరిష్కరించుకుని జిల్లా జడ్జి అరుణచే బాధితులకు అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉదయం 10:10కి పీడీజే మేడము, తర్వాత ఏటీజే మేడం ముందర పిఎల్సి 10 లక్షలకి అపోలో వాళ్ళ కేసు కూడా సెటిల్ అయిపోయిందండి. అలాగే ఎంవీఓపీ కేసు కూడా 15 లక్షల రూపాయలు సెటిల్ అయింది. సో దీనంతా సద్వినియోగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతోంది. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు 3 నియోజకవర్గాల్లో కొంతమంది సిండికేట్గా మారి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నారు. తమది చేతల ప్రభుత్వమే కానీ కోతల ప్రభుత్వం కాదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంయుక్తంగా అన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలు కలిసి పర్యటించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలకు శ్రీమంతం నిర్వహించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. కొంతమంది పిల్లలకు అన్నప్రాసన, మరికొంతమంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క వెంకటాపురం పంచాయతీలోనే ఏడాది పాలనలో దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. గత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా గ్రామాల్లో పర్యటించలేదని, ప్రజల బాగోగులు సైతం చూడలేదని విమర్శించారు. నియోజకవర్గంలో పూర్తిగా రౌడీయిజాన్ని రూపుమాపామని, గంజాయి సరఫరాకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నామని తెలియజేశారు. యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నెలా గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి మాత్రమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం శ్రీకాళహస్తి ప్రజల అదృష్టమన్నారు. తుడా నిధులతో ప్రతి గ్రామాన్ని అనుసంధానిస్తూ సీసీ రోడ్లు వేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అవసరమైన చోట పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు సహాయ సహకారాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఆ పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆగస్టు నెల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటాపురం పంచాయతీలో ఉన్నాం. ఈరోజు తొలిఅడుగు మా పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు వెంకటాపురంలో చూస్తే పెన్షన్స్ కేవలం ఒక వెంకటాపురంలో 24,77,500 రూపాయలు ఇచ్చినాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు జీపీ గ్రాంట్స్ వచ్చేసి 4 లక్షలు ఇచ్చాం. దాని తర్వాత దీంట్లో సపరేట్ రాసినవా, తల్లికి వందనం కింద 537 మందికి 69,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 1,090 మందికి సిలిండర్స్ ఇవ్వడం జరిగింది, 9,85,000 రూపాయలు. దాని తర్వాత క్యాటిల్ షెడ్స్ 2 ఇవ్వడం జరిగింది. వచ్చేసి క్యాటిల్ షెడ్ 1 ఇవ్వడం జరిగింది, 2,30,000. క్యాటిల్ స్టఫ్ గడ్డి అంటే 80,000 రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు 650 మీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది, 19 లక్షల రూపాయలు పెట్టి. దాని తర్వాత లోన్స్ టు ఎస్హెచ్జి గ్రూప్స్ లేదా 1,47,80,000 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగానే అది చరిత్ర. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఇంత లోన్స్ భారీగా ఇచ్చి పేదవాళ్ళని ఆనుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. అందులో ఫార్మేషన్ ఆఫ్ బ్రూటల్ రోడ్స్ 150 మీటర్స్ చేశాము. అంటే ఈ గ్రావెల్ రోడ్స్ లాగా వేసి దానికి 2 లక్షల రూపాయలు ఈ విలేజ్లో పెట్టడం జరిగింది. బోర్వేలు 4 వేసాం, దానికి 4 లక్షల రూపాయలు మరి ఖర్చు వచ్చింది. దాని తర్వాత యానిమల్ ఫీడ్ 15 మంది బెనిఫిషియర్స్ 9,220 రూపాయలు లెక్కన 15 మంది బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది. యూరియా దగ్గర 26,579 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ 211 కిట్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏది టోటల్గా వెంకటాపురంలో టోటల్గా ఈరోజు అంటే ఈ ఇప్పటివరకు ఇచ్చింది 5,53,22,299 రూపాయలు. ఇది ఒకటే అడుగుతున్నా, ఇంత చదివింది ఎందుకోసం ప్రెస్ వాళ్ళకంటే డీటెయిల్డ్గా ఎవరన్నా ఈ శ్వేతపత్రం లాగా ఎక్కడెక్కడ ఇచ్చామనేది ఓపెన్గా నేస్తే మీకు చెప్తాడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అన్న పాత ఎమ్మెల్యే కానీ పాత ప్రభుత్వం చెప్పిందా ఈ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది మొత్తం యావత్ కాళహస్తిలో ప్రతి చోట చూస్తూ ఉన్నాం. మేము ఒక టౌనే కాకుండా రూరల్లో పెడతాడు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తారు, ఇప్పుడు మన టీఆర్ కింద ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం ఎన్డీఏ ప్రభుత్వం కింద. ఈ 3 కోట్ల రూపాయలు కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా చేస్తూ ఉన్నాం. అట్నే దివాకర్ గారు తెలుసు మీకు, దివాకర్ గారు మేమిద్దరం కూర్చొని దీనికి కొత్తగా బెనిఫిషియరీ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్, రూరల్ డెవలప్మెంట్ రోడ్స్ అండ్ ఆల్సో టుడా నుంచి పార్క్స్, వెల్స్ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ చేయాలనేది ఒక యంగ్స్టర్స్గా మేము వచ్చాం కాబట్టి ప్రణాళిక రచించుకొని
ఎలా చేయాలని ఆల్రెడీ డిస్కషన్లో మేము ఉన్నాం. ఇది గెలిచి ఒకసారి మొన్న అపాయింట్ అయ్యి మొన్న వచ్చాడు. స్టిల్ లోకేష్ అన్న టీం ఎలా ఉంటుంది, లోకేష్ అన్న మార్క్ ఎలా ఉంటుందో చూపించడానికి మేమందరం యంగ్ టీం అనేటోళ్ళం మేమందరం ఎలా పనిచేస్తామని ఇదొక నిదర్శనం మాత్రమే. స్టిల్ 4 years ఇంకో ఇక పాతకాలంలో మీరు కూడా ప్రెస్ మిత్రులు అనుకునేటోళ్ళు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎవరు వచ్చినాడు మళ్ళీ వచ్చినాడు కూడా అడిగినాడు. ఇప్పుడేంటి ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక నెల రోజులు కంపల్సరీగా తిరగబోతున్నాం. ఇది నెల రోజు గ్రీవెన్స్ కావచ్చు, తర్వాత వచ్చే గ్రామాల్లో ఇప్పుడు గ్రామ నిద్రాన్ని నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో గ్రామాల్లో పోయినప్పుడు ఏమిటి ఇబ్బంది, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఆరే విషయాలండి. వాళ్ళకి కావాల్సింది బోరు నీళ్లు తాగేదానికి, ఉండేదానికి ఇల్లు, కాలువలు, లైట్లు, ట్రాన్స్ఫార్మర్ లెక్క ఉంటే ప్రాపర్గా అప్గ్రేడ్ చేయాలి. తర్వాత ఇంట్లో ఏమైనా ఉద్యోగం కావాలంటే కావాలి. ఇంతకన్నా పేదవాళ్ళు అడిగేది లేదు. కన్విన్షన్ లేదు మనుషులు. కానీ పాత ప్రభుత్వం చూస్తే ఇప్పుడు కూడా చెప్తాడా, నేను ఎక్కడి నుంచి ఎందుకు లేట్ అయిందంటే కేసు నిమిత్తం కోర్టుకు వస్తాడు. పాత కేసు 307 SC/ST కేసు నా మీద ఇదే ఊరిలో ఒక 5-6 మంది మున్రెడ్డి ఎవరో పెట్టుంటే దానికోసం ఇప్పుడు వెళ్ళి కేసు కోసం నిమిత్తం పోయి వస్తాడు. అది అందుకోసం డిలే అయింది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు. అట్లనే ఈరోజు మామిడి పంట గురించి 2 మాటలు ఎక్సెస్ ప్రొడక్షన్, లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద పల్ప్ అనేది చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా పాత గవర్నమెంట్లో ₹1 ఇచ్చి మామిడి రైతులను ఆదుకున్న పాపన పాత ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దేవుడి రూపంలో దీనికి సబ్సిడీ ఇచ్చి ₹4 per kg ఇచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితి. అక్కడ ఉన్న 2 ఫ్యాక్టరీల్లో నాకు కూడా ఫోన్లు వస్తాయండి, అయ్యా 30 క్వింటాలు తీసుకోండి, 40 టన్నులు తీసుకోండి, తోలుతామని. పాపం వాళ్ళకి ఏమందంటే ఎక్సెస్ ఇదైపోయింది. సో ఇలాంటి ఉన్నాయి. ఇది కాబట్టి ఈరోజు దాంట్లో వాడుకోవడం జరిగింది. అట్లనే డ్రోన్స్ ఇస్ ఎ న్యూ రెవల్యూషన్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ ఎస్పెషల్లీ ఆంధ్ర. ఈ డ్రోన్స్ అనేది డ్రోన్ సీడింగ్ చేస్తున్నాం నెక్స్ట్ టెంపుల్లో. మీకు అది తెలియదు, నెక్స్ట్ వర్షన్ అది డ్రోన్ 2.1 కింద డ్రోన్ సీడింగ్ మొత్తం టెంపుల్ కావచ్చు, వేరే ఊర్లలో కావచ్చు, చెట్లు అనేది నరికేస్తాడు. దాన్ని వనరులు పెంచడానికి ఈ డ్రోన్ సీడింగ్ అని ఉపయోగిస్తాడు. అండ్ ఆల్సో రైతులకి మొన్న 9,62,032 డ్రోన్, 1,19,000 కడితే ఆ డ్రోన్ వస్తుంది. ఆ 1,19,000 కూడా ఈజీగా ఒక మెకానిజం స్టార్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రాఫిట్ వచ్చేటట్టు ఈ డ్రోన్ పక్కన వాళ్ళకి లీజ్కి ఇచ్చు. సో వాళ్ళకి దగ్గర 7 లక్షల రూపాయలు వాళ్ళకి మొత్తం కూడా సబ్సిడీ కింద మాఫీ చేసి రైతన్నను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈరోజు ఇండియా ప్రభుత్వం. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నారు, మీరందరూ కూడా ప్రెస్ మిత్రులకు డైరెక్ట్గా మాకున్న ఇక్కడ అన్నదమ్ములు అందరూ ఉన్నారు. పూర్వం 5 సంవత్సరాలు రౌడీజం ఏ రకంగా ఉండింది, ఈరోజు రౌడీ అనేటోడు ఎక్కడ తోకడుస్తాడా? ఇంతకు ముందర నా మీద 19 కేసులు, ఈయన మీద కేసులు. ఇక్కడ కేసులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు భాష అయితే బూతి పళ్ళు ఆగొట్టారు, నా కారు ఇరగొట్టారు, అదే కేసులు వస్తాను. ఇలాంటివి ఎక్కడన్నా ఇప్పుడు చూస్తున్నాం. భాగంగా మా అన్న ఎమ్మెల్యే గారు సుధీర్ అంతా కలిపి వెంకటాపురంలో రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు గడిచిన సంవత్సరం రోజుల్లో మా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఏం మంచి చేసిందని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పర్సనల్గా సారు ఇచ్చిన ఆదేశాలతో సుధీర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, అందరం కూడా ఇంటింటికి వెళ్ళేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ అమలు అయిపోయినాయి. ఒక ఉచిత బస్సు కూడా రాబోయేటువంటి August 15 నుంచి కూడా అది కూడా మేము అమలు చేస్తున్నాము. సో కాబట్టి ఏదైనా చెప్పిన మాట నిలబెట్టిన ఒక పార్టీ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్న చెప్పినట్టుగా పూర్తిగా రౌడీజం అనేది ఆగిపోయింది. అందరూ రికార్డ్స్, రెవెన్యూలో అన్నీ కూడా ట్యాంపరింగ్ అని కూడా ఆగిపోయినాయి. అందరూ హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి అంతా, వాతావరణం అంతా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు అయితే పార్టీ పనిచేస్తూ ఉన్నారో మీరు కూడా అందరూ తలా ఒక చేసి మన ఊరిని మనం కాపాడే విధంగా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ లోకల్ లీడర్ చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఏ చెప్పినా కూడా కార్యకర్తలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అన్నగారు ఈరోజు నిన్న రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ చేసి ఫస్ట్ ఇక్కడ
ఈ పంచాయతీకి సంబంధించి తిమ్మాయిగుంటలో కానీ అనాసంపూర్లో కానీ వెంకటాపురంలో ఇవన్నీ కూడా రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అదే అన్న ఇద్దరు కలిపేసి రాత్రి 11 గంటల టైంలో కూడా ఫోన్ చేసి కూడా అంత డెవలప్మెంట్ మీద ఆలోచనలో ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని రోడ్స్ అన్ని ఫిలప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మనిషి కూడా అన్నగా చెప్పినట్టుగా ఒక వాటర్ కానీ లైట్ కానీ ట్రైన్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ మినిమం కాబట్టి అవి చేసేదానికి ఎప్పుడు నేను ముందుంటాను. టుడా నుంచి కూడా మ్యాక్సిమం మినిమం ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు డిస్టెన్స్ కూడా నేను అన్ని విలేజ్ల్లో కూడా చేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరదృష్టి ఆలోచించండి, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా సరే మీరు ముందు తీసుకొచ్చారంటే మీ సమస్యలు తీర్చేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా జూలై 10వ తారీఖున పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది విద్యాశాఖ తరపున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా సర్పంచ్ మొదలుకొని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇది ఒక పండుగ వాతావరణంలో సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడే విధంగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజన సమయం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాన్ని కూడా చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భోజనంపై తల్లిదండ్రుల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మెనూ కూడా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలు ప్రభుత్వం అందించిన యూనిఫామ్లు ధరించి పాల్గొంటారన్నారు. తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలో మొత్తాలను ఇదివరకే జమ చేయడం జరిగిందన్నారు. ఆధార్ అప్డేట్ చేయని వారికి 10వ తారీఖు లోపు అప్డేట్ చేసుకుంటే సదరు మొత్తాలు వారి ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ రాజశేఖర్, సమగ్ర శిక్ష సిఎండి సురేష్, సూపరింటెండెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి గత సంవత్సరం ఫస్ట్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో సక్సెషన్లో భాగంగా ఈ సంవత్సరం కూడా జూలై 10వ తారీఖున మనకు గత నెలలోనే బళ్ళన్నీ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఒక 3-4 వీక్స్ నుంచి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. సో ఆల్ స్కూల్స్లో. సో ఇప్పుడు జూలై 10th మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సెకండ్ టైం మనం నిర్వహించుకోబోతున్నాం. ఇది చాలా పెద్ద ఎత్తున కూడా అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్, అక్రాస్ ఆల్ స్కూల్స్ చేయబోతున్నాం. ఈసారి అదనంగా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా దీన్ని
బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో అందులో కూడా వీటిని మనము నిర్వహించుకోబోతున్నాం. సో బేసికలీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా జూలై 10వ తారీఖున నిర్వహించుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లాలో 10వ తారీఖున పర్సనల్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల అధ్యక్షతన ఇది మనం చేసుకోబోతాం. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రైట్ ఫ్రమ్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, హానరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఆయా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అదేవిధంగా ఈసారి మనకి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం మిడ్ డే మీల్తో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కార్డులు ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి దీంట్లో చాలా క్లియర్గా లాస్ట్ టైం కూడా రాసాం. ఈసారి నెక్స్ట్ ఎట్లా చేశారు ఈ సంవత్సరం అనేది కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటాం, హెచ్పిసి కార్డ్స్, దీన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇప్పటికే మొత్తం అందరికీ కూడా కిట్స్ అన్నిటిని కూడా, స్టూడెంట్ కిట్స్ అన్నిటిని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అన్నిటిని కూడా మనము ఇవ్వటం జరిగింది. యూనిఫామ్, బెల్ట్, షూస్, సాక్స్, బ్యాగ్, బుక్స్ ఇవన్నీ కూడా ఆ రోజుకల్లా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రోజు పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ కిట్స్తోనే పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈసారి లాస్ట్ టైం మన ఎక్స్పీరియన్స్ ఏమంటే చాలా చోట్ల కేవలం మనకి మదర్సే పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఫాదర్స్ లిమిటెడ్ నెంబర్లో చేయటం జరిగింది. ఈసారి బోత్ మదర్ అండ్ ఫాదర్ని ఖచ్చితంగా వచ్చేలాగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రాం తాలూకా ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళిద్దరిని కూడా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం డబ్బులు కూడా అందరి ఖాతాల్లో కూడా జమ అయినాయి. ఇందులో కొంతమందికి ఆధార్ అప్డేషన్ అవ్వని వాళ్ళకు కూడా ఆధార్ అప్డేట్ చేసుకొని యూడైస్తో మనము అనుసంధానం చేసి వాళ్ళకు కూడా 10th లోపు జమ చేయడం జరుగుతుంది. ఎవరిదైనా 10th లోపు జమ కానట్టయితే ఆధార్ కార్డు లేకపోవడం వల్ల కానీ ఆధార్ సమస్యల వల్ల ఏదన్నా ఇంకా 10th లోపు అవ్వకపోయినా వాళ్ళకి 1-2 వీక్స్ తర్వాత కూడా ఖచ్చితంగా జమ చేసే ప్రక్రియని చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఈసారి మనము ఈ ప్రోగ్రాంతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఒక చెట్టు, తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా దాన్ని కూడా దీంట్లో భాగంగా మనం అనుసంధానం చేస్తూ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో కూడా మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికోసం సోషల్ ఫారెస్ట్లీ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా ఆయా స్కూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ 3-4 డేస్లో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తల్లికి వందనం గ్రీవెన్సెస్ ఏమున్నా కూడా ఈలోపు సార్ట్అవుట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కూడా చూసుకుంటాం. తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్స్తో కూడా అందరితో రేపు ఎల్లుండి మనం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్ అంటే కొంతమందికి గ్రౌండ్స్ అది ఉండకపోవచ్చు, ఆర్ఎల్స్ ప్రాపర్ స్పేస్ ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, కాలేజెస్లో కూడా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు 3-4 కలిపి 3-4 కాలేజెస్ స్కూల్స్ కలిపి న్యూట్రల్ వెన్యూలు ఏదన్నా చేసుకున్నా కూడా దట్ ఈజ్ ఆల్సో పర్మిసబుల్. అలా చేసుకున్నా కూడా వీఆర్ ఎంకరేజింగ్ ఇట్. అదేవిధంగా ఈసారి మనము పేరెంట్సే ఒక ఫామ్ ఫిల్ చేసి స్కూల్కి వాళ్ళ పిల్లవాళ్ళ గురించి ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చే విధంగా కూడా ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేపడుతున్నాం.
అదే ఇన్విటేషన్ లా ఉంటుంది, ఈసారి పేరెంట్స్ నుంచి కూడా తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఎంటైర్ ప్రతి ఒక్క స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని డాక్యుమెంట్ చేసి ఒక 30 సెకండ్ వీడియో క్లిప్, అదేవిధంగా ఒక 3 ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క స్కూల్ నుంచి స్టేట్ వైడ్గా సుమారుగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్ టు ఇంటర్మీడియట్, ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు more than 2 crores పార్టిసిపేట్ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది. దాన్ని కూడా దే ఆర్ ట్రయింగ్ ఫర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఫర్దర్గా వాటి డీటెయిల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. మనం మాత్రం మన జిల్లాలో అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసే విధంగా దీన్ని ఈ డాక్యుమెంటేషన్ని కూడా ట్రయల్ రన్ ఒక 8th and 9th కూడా మనము చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్యారలల్గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో ప్రతి ఒక్క చైల్డ్ని స్క్రీనింగ్ చేస్తారు, హెల్త్ స్క్రీనింగ్. దాన్ని కూడా దీంతో అనుసంధానం చేసి ఈ చైల్డ్ స్క్రీనింగ్ కూడా ఆ రోజు మనము రిజల్ట్స్ చూపించి పిల్లల వెయిట్, హైట్ ఎంత ఉంది, ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా, ఐస్ ఎలా ఉన్నాయి, ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఓరల్ ఎలా ఉంది, టీత్ ఎలా ఉన్నాయి, ఇలాగంతా కూడా హోలిస్టిక్గా చిల్డ్రన్ స్క్రీనింగ్ది కూడా తల్లిదండ్రులకు ఆ రోజు మనము స్క్రీనింగ్ చేసిన డీటెయిల్స్ మనం చెప్పబోతున్నాం. అదేవిధంగా ఆల్ ఎంఈఓస్కి ఆ రోజు మెనూని కూడా స్పెసిఫిక్ మెనూ మనము ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు వాళ్ళు ఆ రోజు భోజనం కూడా మిడ్ డే మీల్ ఫర్ ఆల్ పేరెంట్స్, చిల్డ్రన్ అలాంగ్ విత్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఒక పంక్తి భోజనం లాగా వాళ్ళందరూ కలిపి భోజనం చేస్తారు. తద్వారా మనం పెడుతున్నటువంటి మిడ్ డే మీల్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తల్లిదండ్రులు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర ఎక్కువ లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. సో మనము వెరీ మ్యాసివ్ ఈవెంట్ కాబట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు సాయంత్రం నుంచి టు మానిటర్ దిస్ ప్రోగ్రామ్. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ దగ్గర కూడా మనం సఫిషియంట్ రెవెన్యూ అండ్ పోలీస్ పర్సన్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా చూసుకునే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది వరకు మన విద్యా వ్యవస్థలో పేరెంట్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసింది లేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఆల్ గుడ్ స్కూల్స్లో కానీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా దాన్ని ఏమంటారు వెరీ రిలీజియస్గా, రిగరస్గా పేరెంట్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ చాలా సీరియస్గా కూడా తీసుకుంటారు. సో అలాంటి దాన్ని మన ప్రభుత్వ వ్యవస్థలో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయటం అనేది ఇట్ ఈజ్ అంటే ఒక మంచి వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇట్ విల్ హెల్ప్ స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్గా ఒక భాగస్వాములుగా స్కూల్ మేనేజ్మెంట్లో భాగస్వాములుగా దీంట్లో బిలీవ్ అవుతారు. అదేవిధంగా తద్వారా ఇంకా ఆ పిల్లవాడిది కానీ వాళ్ళ ప్రోగ్రెస్ స్కూల్లో బెటర్గా ఉండేటట్టు చూసుకుంటాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. సో ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ప్రిలిమినరీగా చేసుకున్నాము. మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే దీనికి పెద్ద ఎత్తున మీరు కూడా అవేర్నెస్ కల్పించినట్టయితే, దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పేరెంట్కి తెలియజేసినట్టయితే వాళ్ళందరూ కూడా మీ ద్వారా ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవుతారని మీ ద్వారా కోరుకోవడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పరిటాల సునీత, శ్రీరామ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత మరియు వారి తనయుడు పరిటాల శ్రీరామ్ కుటుంబ సమేతంగా కాణిపాకం వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మేకలను గొర్రెలను చోరీ చేసే వారిని విడిచిపెట్టేది లేదని చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. మేకలను గొర్రెలను చోరీ చేసే 5 సభ్యుల ముఠాను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6,72,000 రూపాయల విలువగల 45 గొర్రెలు, మేకలు, 2 ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసాద్ మాట్లాడారు. స్టేషన్ పరిధిలో ఈ రైతుల దగ్గర పశువులు మేపుకునే రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళు పొలాల్లోనూ వాళ్ళ ఇళ్ల దగ్గర పెట్టుకుని మేకలను గొర్రెలను పెంచుకుంటున్న పరిస్థితుల్లో ఒక దొంగల ముఠ, ఒక 5 వీళ్ళు రేణిగుంటలో ఉన్నారు. వీళ్ళు అందరూ కలిపి ఒక 5 మంది ఉన్నారు. ఒక పథకం ప్రకారం అక్కడ ఈ గొర్రెలు ఉన్న షెడ్స్ ఉంటాయి కదా, అందులో 1-2 గొర్రెలను అట్లా దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. ఈ తనపల్లి క్రాస్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తనపల్లి క్రాస్ నల్లమాని కాలంలో జె చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు, ఆయన ఇంటి ముందున్న ఈ గొర్రెల దొడ్లో నుంచి ఒక 2 మేకలను ముందు దొంగతనం చేస్తే మొన్న 25వ తారీఖు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసుని ఆధారంగా చేసుకుని ఇక్కడ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ ఎస్ఐ సాయినాథ్, కానిస్టేబుల్స్ ప్రసాద్, ప్రభాకర్, వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళని నిఘా పెట్టేసి పట్టుకోవడం జరిగింది. మొన్న ఎస్విసి కాలేజీ రూట్ లో ఒక కారులో ఈ గొర్రెలను తీసుకుని వెళ్తుంటే వీళ్ళు వెంటాడి పట్టుకున్నారు. మొత్తం వీళ్ళని విచారిస్తే 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, ఆర్సి రామచంద్రాపురం 1, చంద్రగిరి పోలీస్ స్టేషన్, వడమాలపేట, రేణిగుంట, పేర్పేడు, ఇట్లా 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 8 కేసుల్లో 45 గొర్రెలను, మేకలను వీళ్ళు దొంగతనం చేసినట్టుగా వీళ్ళ దగ్గర నుంచి గొర్రెలని రికవరీ చేయడం జరిగింది. అట్లనే వీళ్ళతో పాటు 2 మోటార్ సైకిళ్లు, ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాల్యూ 6,72,000 రూపాయల విలువ చేసే ఈ గొర్రెలను రికవరీ చేసి మళ్ళీ తిరిగి రైతులకు అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే కేసును ఛేదించడానికి ప్రతిభ కనపరిచిన తిరుచానూరు ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు టి సాయినాథ్ చౌదరి, ఈ జగన్నాథ్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది విఎన్ఎల్ ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందులను అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ కేసులో రైతులు కష్టార్జితం అందరికీ తెలిసిందే. వాళ్ళకి జరిగిన ఈ నష్టాన్ని అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సిబ్బంది, ఇన్స్పెక్టర్ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐ సాయినాథ్ వాళ్ళ ఆధ్వర్యంలో కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి రికవరీ ఇప్పించడం జరిగింది. దీని మూలంగా ఎస్పీ గారు కూడా సిబ్బందిని అభినందించి వాళ్ళకి రివార్డులు ప్రకటించడం జరిగింది. 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా సహకార బ్యాంకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అమ్మాస రాజశేఖర్ రెడ్డి మరియు డీసీఓ లక్ష్మి పతాకావిష్కరణ చేసి అనంతరం బ్యాంకు సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార రంగాన్ని అభివృద్ధి చేయడమనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు. అందరికీ కూడా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవ శుభాకాంక్షలు. 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి సహకార వ్యవస్థలో మరింత బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించి సంవత్సరం అంతా కూడా వివిధ రకాలైన కార్యక్రమాలను చేపట్టడానికి షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మనం ఈ జూలై మాసంలో వచ్చేటటువంటి శనివారం రోజున అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే సహకార రంగంలో ముఖ్యంగా ఫ్యాక్స్ని మల్టీపర్పస్ ఫ్యాక్స్లుగా తయారు చేసి వాటి ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని, సదుపాయాలన్నీ కల్పించాలనే ఉద్దేశంతో కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీలో అన్ని సేవలు కూడా ఆన్లైన్ సేవలుగా నిర్వహించబడుతున్నవి. వీటి ద్వారా మల్టీపర్పస్ సెంటర్స్గా అన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కావాల్సిన సర్వీసెస్ అన్నింటినీ కూడా ఫ్యాక్స్ ద్వారానే తీసుకునే అవకాశం కూడా ఉంది. సింగిల్ విండో వ్యవస్థగా అన్ని సర్వీసులు అక్కడి నుంచి అందడానికి ఇప్పుడు ఈ బలోపేతం అవుతున్నటువంటి సహకార రంగంలో అదేవిధంగా సహకార సిబ్బంది కూడా వాటిని అందిపుచ్చుకుంటూ ప్రగతి పదంలో పయనించాలని మరొకమారు అందరికీ సహకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సహకార దినోత్సవానికి సందర్భంగా సహకార ఆందోళనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జూలై 1వ శనివారం కంటిన్యూస్గా అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ఒక పండుగలాగా జరుపుకోవాలని ఆదేశించి అదేవిధంగా జరుపుకుంటాం. ఈరోజు పూర్తిగా భారతదేశంలో సహకార వ్యవస్థ బలపడుతూ ఉంది. ఫస్ట్ టైం కేంద్ర క్యాబినెట్లో సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టడం, అది
ఈరోజు దేశంలో మట్టు హోమ్ మినిస్టర్గా పెట్టడం అనేది సహకార వ్యవస్థ మీద గవర్నమెంట్ ఎంత గౌరవం ఉంది, సహకార వ్యవస్థ ఎంత బలంగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఒకసారి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శనివారం అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారుల్లో అలసత్వం లేకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టీటీడీలో దళారీ వ్యవస్థ, నకిలీ టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యతగా, వేగంగా సేవలందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, అధునాతన కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టీటీడీ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణకట్ట కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ ఉంచే వంట సామగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం, అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, తిరుమలలోని పాప వినాశనం, శిలాతోరణం ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యానం, అనంతవరం, ఉల్లందూర్పేట తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ ఓ బాలాజీ, టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. జూలై 6వ తారీఖు ఆదివారం జరుగుతున్న బీసీల ఆత్మగౌరవ భరోసా సభకు జానపద వృత్తి కళాకారుల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి, ప్రధాన కార్యదర్శి తంజావూరు మునీంద్ర ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జూలై 6వ తేదీ ఆదివారం ఇందిరా మైదానంలో జరుగుతున్న బీసీల ఆత్మగౌరవ సభకు బీసీ సంఘాలు, ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సభకు జానపద వృత్తి కళాకారుల సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. ఈ సభకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ పరసా రత్నం పిలుపు మేరకు కె కుమార్ రెడ్డి, బీసీ జాతీయ నాయకులు ఆల్మెన్ రాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజుగౌడ్ నాయకత్వంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామన్నారు. ఏపీఎఫ్ నాయకత్వంలో జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసాకి బీసీ జాతీయ నాయకులు ఆల్మన్ రాజు గారు, అట్లాగే బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు, అట్లాగే ఏపీఎఫ్ కన్వీనర్ గా ఉన్నటువంటి కుమారెడ్డి గారి నాయకత్వంలో జరిగే ఈ ఆత్మగౌరవ భరోసాకి జానపద వృత్తి కళాకార సంఘం నాయకత్వంలో ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలు, నెల్లూరు జిల్లా నుంచి కూడా జన సమీకరణ, అలాగే సంఘంలో ఉండే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు అందరినీ కూడా కలుపుకొని ఈ సభకు ఆహ్వానించే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు చాలామంది బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్దపీట వేస్తుందనే ఒక నమ్మకంతో గెలిపించుకొని ఇప్పటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ బీసీల ఆత్మగౌరవ భరోసాలో బీసీ మంత్రులైనటువంటి అనగారి సత్యప్రసాద్ గారిని, అట్లాగే సబితమ్మ గారిని, కొల్లు రవీంద్ర గారిని, అట్లాగే సత్యప్రసాద్ యాదవ్ గారిని వీరందరూ కూడా సన్మానం చేస్తే కార్యక్రమానికి మా యొక్క జానపద కళాకార సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ కార్యక్రమానికి మా సంఘం నుంచి మద్దతు తెలియజేస్తున్నాం. మేము కూడా పాల్గొంటున్నాము. యాక్చువల్గా దేశవ్యాప్తంగా కానీ 4 రాష్ట్రాల్లో దాదాపు 1,00,000 మంది పైన ఈ జానపద కళాకారులు ఉన్నారు. వీళ్ళు తిరుమలలో అఖండ నామ సంకీర్తనలో రెగ్యులర్గా పాల్గొంటుంటున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది దళితులు, బీసీలు, అణగారిన వాళ్ళు. వీళ్ళందరి సంక్షేమానికి కూడా తగిన పద్ధతుల్లో ప్రభుత్వము వ్యవహరించాలనేది మా కోరిక. రేపు మంత్రులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ డిమాండ్లన్నీ కూడా తెలియజేయడం కోసం మా వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రేపు జరిగే ఈ మహాసభలో కళాకారులు, అలాగే కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, అలాగే ఆశా వర్కర్స్, ఏపీ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్గా ఆశా వర్కర్స్ కూడా దీంట్లో పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయడానికి మేమందరూ కూడా ముందుకు నడుస్తున్నాం. దాంతోపాటు మీ అందరూ కూడా మిత్రులైన ఎలక్ట్రికల్ మీడియా కానీ అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మొత్తం కూడా సహాయ సహకారాలు అందించి దీని విజయానికి మీరు కూడా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
జూలై 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహణ. తల్లులతో పాటు విద్యార్థుల తండ్రులు కూడా పాల్గొనాలి. మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నిర్మాణంలో ఉన్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి. అలిపిరి టోల్ గేట్ విస్తరణకు చర్యలు. మార్కెటింగ్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు. అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు. సహకార రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం. చిత్తూరు జిల్లా సహకార బ్యాంకులో ఘనంగా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవం. అభివృద్ధే మా కూటమి ప్రభుత్వం ఎజెండా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రేణిగుంట మండలంలో పర్యటించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.